దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ఫిలిప్పీ పత్రిక 4:13 నన్ను బలపరచువని యందే నేను సమస్తము చేయగలను. ఆమేన్. చూడండి దేవుని వాక్యాన్ని. పౌలు చెప్పే ప్రతి మాట ఎంతో విలువైన ముత్యము వంటిది. ఎందుకంటే అటువంటి అనుభవాల్లో నుంచి అపోస్తులుడైన పౌలు గారు ఆయన నడిపించబడుతూ వచ్చాడు. మరి ఇక్కడ దేవుని వాక్యం ఏమంటా ఉంది? నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. సో బలమిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, కృపనిచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడు. జస్ట్ మనం నిలబడుతున్నాం. యెహోషాపాతు మరి అమ్మోనీయులు, మోయాబీయులు, మోయోనీయులు అని ముగ్గురు శత్రువులు యెహోషాపాతును చుట్టుముట్టారు. యెహోషాపాతుకి ఏం చేయాలో అర్థం కాల. ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా నీవే నాకు దిక్కు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ముగ్గురిని నేను ఒకేసారి ఎలా జయించగలుగుతానయ్యా, నా వల్ల కాదయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు దైవజనుడి ద్వారా యెహోషాపాతుతో మాట్లాడతాడు. అయ్యా నువ్వు వెళ్ళి నిలబడు, నేను యుద్ధం చేస్తాను. ప్రైజ్ గాడ్. సమస్యల నడుమ దేవుడు మనల్ని నిలబెడతాడు, కానీ యుద్ధం మాత్రం ఆయన చేస్తాడు. హల్లెలూయా. సో దేవుడు పనిచేసే విధానాన్ని ఒకసారి గమనించండి. సమస్యల మధ్యలోనికి మనల్ని తీసుకువెళ్తాడు, అనుమతిస్తున్నాడు సమస్యలను కూడా. కానీ సమస్య జయించేటట్లుగా చేయటల్లా, సమస్యల నడుమ మనమే జయం పొందుకునేటట్లు దేవుడు శక్తినిస్తూ ఉన్నాడు. చూడండి, అపొస్తలుడైన పౌలు జీవితంలో కూడా అదే. వ్యతిరేకతలు, అవమానాలు, దూషణలు, మరి పెద్ద పెద్ద గొప్ప గొప్ప అధికారులు ఎదుట నిలబడాల్సి వస్తుంది. కానీ దేవుడు వారిని గెలవనివ్వటల్లా. పిలాతు దగ్గర నిలబడతా ఉన్నాడు, కైసరు దగ్గర నిలబడతా ఉన్నాడు, మరి రోమా ప్రభుత్వం ఎదుట నిలబడతా ఉన్నాడు, ప్రజలు ఎదుట నిలబడతా ఉన్నాడు, ఓడలో నిలబడతా ఉన్నాడు, సముద్రంలో ఎక్కడైనా చూడండి, వీరందరూ ఎదుట నువ్వు నాకు సాక్ష్యం ఇవ్వాలి పౌలు అని చెప్పి. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ బంధకాలు, ఆ వ్యతిరేకమైన పరిస్థితులన్నిటి మధ్య తను తీసుకుని అక్కడ ఆయన సాక్ష్యం చెప్పేటట్టు చేస్తా ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎంత అద్భుతం చూసారా? అంటే ఆ పరిస్థితుల్లోనూ కూడా దేవుడు అనుమతించింది ఆయన సాక్ష్యం కోసమే, ఆయన నామాన్ని మహింపరచడం కోసమే, ఆయన నామాన్ని ఘనపరచడం కోసమే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి, మనం హ్యాండిల్ చేయలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు బలపరుస్తాడు. దేవుడు బలపరుస్తాడు కాబట్టి మనం జయిస్తాం. దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి మనం బయటకు వస్తాం. సో మనం ఈ మాటలు చెప్పాలన్నమాట. నేను శ్రమలో, నేను శోధనలో, నేను నిందలో, అవమానంలో ఉండిపోను, నేను బయటకు వస్తాను, నేను సమస్తం చేయగలుగుతాను అనే ఒక విశ్వాసపు మాటలను మనం దేవునితో కలిసి చెప్పగలగాలి. ఆమేన్. దేవుడి